Kay's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 కానీ నచ్చావులే సినిమా ఎప్పుడో 2008 లో వచ్చింది. అప్పటికంటే అందంగా ఉన్నారండి. లేదు మీ దయ, మీ అభిమానం. అంటే అమ్మ నేర్పించారా ఇలా మాట్లాడడం అన్ని? నేర్పించారా అంటే మేబీ మాటలు. ఏంటి ఈ మధ్య సాయిబాబా గారి గురించి మీరు ఏదో వీడియో చేశారు, ఆ వీడియో కాస్త వైరల్ గా మారి పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళింది. ఏంటండి అసలు విషయం? సో వీళ్ళే నేర్పిస్తున్నారు ఎంత స్ట్రాంగ్ అవ్వాలి అని. నేను మాట్లాడింది కరెక్ట్ కాబట్టి నాకు అసలు భయం లేదు. ఇప్పటికీ కూడా మీరు షిరిడి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ బుక్స్లో రిజిస్టర్డ్గా చాలా నీట్గా రాసి ఉంటారు, ఈజ్ ఎ ఆఫ్ఘన్ ముస్లిం అని చెప్పేసి. అందులో చాలా మంది దర్గాలకు వెళ్తుంటారు, చర్చిలకు కూడా వెళ్తూ ఉంటారు, అలా సాయిబాబాని పూజిస్తారు. అందులో తప్పేంటంటారు? అప్పుడు ఒక క్రిస్టియన్ గా ఉంటున్నాడు కదా గర్వంగా, ఒక ముస్లిం గా కూడా గర్వంగా ఉంటున్నాడు కదా, ఒక హిందూగా ఉండకుండా. హిందువులు కాబట్టి హిందువులు ఈ దేవుణ్ణే మొక్కండి అని హిందువులుగా మనం వేరే వాళ్ళకి చెప్పే హక్కు మనకుందా? 100% ఉంది. ప్రపంచానికి విశ్వానికే నీతి చెప్పినటువంటి దేశం ఇది. నా అన్వేష్ కూడా హిందూ మతం, హిందూ ధర్మం, సీతమ్మ గురించి కూడా కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆయన మీద కేసు ఫైల్ అయింది. దీని మీద మీరేమంటారు? నేను లాస్ట్ మంత్ ఒక వీడియో చేయడం జరిగింది అతని మీద. నువ్వు రేపే చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నంత రేపులు అయ్యాయి. అన్నిటికీ మించి ఆడవాళ్ల శరీర అవయవాల్ని సరుకు సామాన్లతో పోల్చడాన్ని మనం ఎలా చూడాలి? శివాజీ గారి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ఎపిసోడ్ మీద నేను ఒకే ఒక రోజు ఫేస్బుక్ లో నా ఒపీనియన్ షేర్ చేయడం జరిగింది. వెంటనే జనాలు వచ్చేసి ఓహో నీకు ఇప్పుకొని తిరగడం ఇష్టమా అన్నారు. బట్టలు వేసుకొని పోతే అయితే మరి పార్టీ వ్యవహారాల్లో పెద్దగా ఎక్కడ కనిపించరు మీరు? 3.5 years అంటే 2018 లో జాయిన్ అయ్యా, 19 లో కంటెస్ట్ చేసా, 2021 చాలా యాక్టివ్గా ఉన్నా. ఈ రోజుకి చాలా మంది పీరియడ్స్ అనే మాట ఎత్తడానికి కూడా భయపడుతున్నారు. మీరేమంటారు? డెఫినెట్లీ. ఎందుకంటే అది మనకు మన ఇళ్లలో ఒక మగవాడిలాగా పెంచట్లేదు. ఇక మీదట మీ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే నేనేదో ఆ చాణక్యుడిలాగా పథకాలు వేస్తానని చెప్పాలి. పెళ్ళెప్పుడు నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తా, చాలా జెన్యూన్గా ఉండాలి, ఉమెన్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏ ఉమెన్ అయినా సరే. మీకు ఎప్పుడైనా అలాగా జాగ్రత్త పడాలి ఇప్పుడే అని ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అనిపిస్తుంది? రాత్రి నిద్రపోయే ముందు అనిపిస్తుంది, తెల్లారాక మర్చిపోతారు మళ్ళీ. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తన ఫస్ట్ మూవీ నచ్చావులేతోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ మాధవిలత. ఆడవాళ్ళు, అమ్మాయిలు, చీరలు, సనాతన ధర్మం, సాయిబాబా, ఇలా టాపిక్ ఏదైనా సరే తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా ఆవిడ చెప్పేస్తూ ఉంటారు. తను సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా, ఏది చెప్పినా వైరల్ గా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మాధవిలత గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మాధవిలత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు? బాగున్నానండి. కానీ నచ్చావులే సినిమా ఎప్పుడో 2008 లో వచ్చింది. అప్పటికంటే అందంగా ఉన్నారండి. లేదు మీ దయ, మీ అభిమానం. కాంప్లిమెంట్ కాదు, నేనేమి పొగిడేయట్లేదు. నిజం కాంప్లిమెంట్ అనుకున్నానండి. నిజం చెప్తున్నాను. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అంటే అమ్మ నేర్పించారా ఇలా మాట్లాడడం అన్ని? నేర్పించారా అంటే మేబీ మాటలు ఇంట్లో నుంచి వస్తాయి కదా. మాధవి గారు, నిజంగా ఇప్పుడు మీరు అన్నదాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకు అంటే మీ వీడియోస్ అన్ని కూడా ఏది ఎవరో చెప్పినట్టుగా కాదు, స్పాంటేనియస్ గా మాట్లాడతారు, నిజాలు మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు, ఎవరికి భయపడినట్టుగా ఉండదు. మనం ఇలా మాట్లాడితే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అనేది కూడా మీకు ఉండదు. అవును, అంటే అదే బ్యూటీ సీక్రెట్. దానికి దీనికి సంబంధం లేదు. ఇది లైక్ బ్రేవరీ. చిన్నప్పటి నుంచి నాకు అలానే ఉంది. మా డాడీ దేనికి భయపడ్డు, అస్సలు భయపడ్డు. అదే నేచర్ నాకు వస్తుంది. మరి మా నాన్న లక్షణాలు నాకు వస్తాయి కానీ ఎవరై రావు కదా. కరెక్టే. సో ఆయన దేనికి భయపడరు, దేని గురించి ఆలోచించారు. మేబీ ధైర్యం అక్కడి నుంచి వచ్చింది అనుకుంటా. చిన్నప్పటి నుంచి నేను ఇలాగే ఉన్నాను. అంటే నా ఫ్రెండ్స్కి, నా స్కూల్ మేట్స్కి, మా చుట్టాలకి, వీళ్ళందరికీ తెలుసు నేను ఇలానే ఉన్నానని. కొత్తగా బయట చూసే ప్రజలకు నేనేదో కొత్తగా చేస్తున్నాను, ఇంకేదో టాపిక్ కోసం చేస్తున్నాను అనుకుంటారు. అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. మాధవి గారు, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఏంటి ఈ మధ్య సాయిబాబా గారి గురించి మీరు ఏదో వీడియో చేశారు, ఆ వీడియో కాస్త వైరల్ గా మారి పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళింది. మీ మీద సరూర్ నగర్ పిఎస్ లో కూడా కేసు ఫైల్ అయింది కదా. ఏంటండి అసలు విషయం? నేను ఒక 2 months బ్యాక్ చేశాను సాయిబాబా మీద వీడియో.
2 years బ్యాక్ కూడా చేశాను. ఆ 2 years బ్యాక్ ఎవరు పెద్ద రెస్పాండ్ అవ్వలేదు. 2 months బ్యాక్ చేసిన దాని మీద రెస్పాండ్ అయ్యారు. లైక్ మీలాంటి లైక్ మీడియా మిత్రులు చెప్తే తప్ప నా మీద ఒక కేసు ఫైల్ అయిందన్న సంగతి నాకు తెలియలేదు. ఎందుకంటే మనకు పోలీసు దగ్గర నుంచి కాల్ రాలేదు, మెసేజ్ కూడా రాలేదు. ఇన్ కేస్ వస్తే కనుక మా లాయర్ చూసుకుంటారు, లాయర్తో మాట్లాడుకుంటారు, నాకేం వరి లేదు. సో వీళ్ళే నేర్పిస్తున్నారు ఎంత స్ట్రాంగ్ అవ్వాలి అని. నేను మాట్లాడింది కరెక్ట్ కాబట్టి నాకు అసలు భయం లేదు. ఇంతకీ ఏం మాట్లాడారు సాయిబాబా గారి గురించి? అవును, సాయిబాబా హిందూ దేవుడు కాదు, మనకు ముక్కోటి దేవతలు అంటారు, కొంతమంది నిజంగానే కోట్ల మంది దేవతలు అంటారు, లేదా 3 వర్గాలు 3 సమూహాల దేవుళ్ళు అంటారు. బట్ స్టిల్ మనకు చెప్పుకోవాలంటే నంబర్ ఆఫ్ దేవుళ్ళు ఉన్నారు. చెట్టు పుట్టకు కూడా పూజిస్తాం మనం. చెట్టుకు పూజిస్తే ఆక్సిజన్ వస్తుంది, పుట్టకు పూజిస్తే అక్కడి నుంచి కూడా మట్టి, అది కూడా మనకు అవసరమైంది. ప్రతిదీ అవసరమైంది. మనం ప్రకృతిని ప్రేమిస్తాము. మనకి ఇంకెవరో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి వాళ్ళు మనకు నీతులు బోధ చేయాల్సిన అవసరం లేదు. భగవద్గీతలో లేని నీతి ఇంకెవరు మనకు బోధించలేదు. సో కాబట్టి అల్లా మాలిక్ అని చెప్పి, అల్లా బలా కరేగా అని చెప్పిన వాళ్ళని ముస్లింలు ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ దేవుడిని వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. మనకెందుకు? సో హిందువుగా మిగలండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఇప్పుడు మీరు ఇందాక కూడా అన్నారు, ప్రకృతిని, చెట్టుని, పుట్టని కూడా మనం ఆరాధిస్తూ ఉంటాము, మనకి ముక్కోటి దేవతలు ఉన్నారని. మనలో చాలా మంది దర్గాలకు వెళ్తుంటారు, చర్చిలకు కూడా వెళ్తూ ఉంటారు, అలా సాయిబాబాను పూజిస్తారు. అందులో తప్పేంటంటారు? అప్పుడు ఒక క్రిస్టియన్గా ఉంటున్నాడు కదా గర్వంగా, ఒక ముస్లింగా కూడా గర్వంగా ఉంటున్నాడు కదా. ఒక హిందూగా ఉండకుండా ఎందుకు మురికి పట్టించుకుంటున్నాడు? హిందూగా మిగలండి. ఇప్పుడు రామాయణం తీసుకుందాం. ఒక రాముడి చరిత్ర చదువుకుంటే ఏమొస్తుంది మనకు? ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఇంత నీతి తెలుసుకుంటాడు. తన భార్య జోలికి వస్తే చీల్చి చెండాడేసిన ఒక బలమైనటువంటి రాజుని చూస్తారు. ఇది మన హిందువులు తెలుసుకుంటారు. సీతమ్మ తల్లి అంత చేతగాంది ఏం కాదు. రావణాసురుడు ఎత్తుకొని పోతే భయపడుతూ కూర్చోలేదు. నిన్నిట్లా చంపేయగలను ఈ క్షణమే, అంత శక్తి మంత్రాన్ని. కానీ నా రాముడి పర్మిషన్ కోసం వెయిట్ చేసిన ఆయనే వచ్చి చంపుతాడని చెప్పింది. అంత ధైర్యము నేర్చుకుంటారు. భారతం చదివితే ఏం నేర్చుకుంటారు? కృష్ణుడు ఏం చేశాడు నీతి తెలుసుకుంటారు. అన్నదమ్ముల మధ్య ధర్మం ఇంపార్టెంటా, అధర్మం ఇంపార్టెంటా, ఇది తెలుసుకుంటాడు. ఆడదాని బట్టల మీద చెయ్యేస్తే మొత్తం కౌరవ సమూహం మొత్తం ఎట్లా నాశనమైంది నేర్చుకుంటారు, ఎట్లా నాశనం చెయ్యాలి ధైర్యంగా అన్నది నేర్చుకుంటారు. అండ్ ద్రౌపది చేతగాంది ఏం కాదు, ఆమె భర్తలకు సూచన చేసింది. వాళ్ళందరినీ మట్టు పెట్టిన తర్వాతే మీరు నన్ను భారీగా చూడగలరని. అంత శక్తివంతులు. ఇంత నేర్చుకుంటారు. మరి సత్యసాయిబాబా గురించి ఏం నేర్చుకుంటారు? ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే ప్రతి ఆడపిల్ల అయ్యో సాయిరాం సాయిరాం సాయిరాం, అయ్యో సాయిరాం సాయిరాం ఇది నేర్చుకుంటుంది. ప్రతి మగాడు ఎగ్జామ్కి, లేకపోతే ఉద్యోగానికి, లేకపోతే చిన్న డబ్బు కష్టానికి సాయిరాం 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 అని కూర్చుంటాడు. అంటే తనకు ధీరుడు అన్న సంగతి మర్చిపోతాడు, ఓ చేతగాని వాడైపోతాడు. ఒక ఆడపిల్ల తనకు ధీరవనిత అన్న సంగతి మర్చిపోతుంది, అదొక చేతగాంది అయిపోతుంది. సత్యసాయి చరిత్రం చదువుకుంటే ఇదే నేర్చుకుంటాం మనం. ఇది కాదు కదా మనకు కావాల్సింది. అందుకే చెప్తున్నాను, మన దేవుళ్ళు, మన పురాణాలు, మన చరిత్రలు, ఇది వీరత్వం, ఇది ధీరత్వం. ఇక్కడ చదువుకుంటే ఏం రాదు. ఓకే, అందరినీ యాక్సెప్ట్ చేస్తాము. అప్పుడు నేను ఏమంటానంటే, అందరినీ యాక్సెప్ట్ చేసినప్పుడు మరి ముస్లింలను కూడా అల్లా మాలిక్ అని చెప్పినటువంటి సాయిబాబాని వాళ్ళ దేవుడిగా పరిగణించమనండి. వాళ్ళు ఎందుకు పరిగణించట్లేదు? లేదా అక్కడ మక్కాలో ఉన్నటువంటి ఆయన, మక్కా అల్లా అంటే భగవంతుడు అని అర్థం, మీనింగ్ వచ్చేసి. ఆయన మరి మక్కేశ్వరుడు, ఈశ్వరుడే దేవుడు అని వాళ్ళని కూడా చెప్పమనండి. మనం యాక్సెప్ట్ చేద్దాం. ఏంది సెక్యులరిజం మనొక్కలకే ఎందుకు? ఎవరికి పనికిరాని సెక్యులరిజం. నేనేమన్నా అందుకే మనకు సిగ్గు లేదంటున్నా, వాళ్ళు కరెక్ట్గానే ఉంటున్నారు. మనం పోతాం కదా చర్చికి కేక్ ముక్కల కోసం, మనం పోతాం కదా ద్రాక్షరసం కోసం, మనం పోతాం కదా యాక్సెప్ట్ చేసుకొని, మనం దర్గాలకు పోతాం కదా. ఎందుకు పోతాం దర్గాలకి? మన హిందూ ఆడవాళ్ళను చెరబట్టి మానభంగం చేసి చంపితే వాళ్ళకు హజరత్ అనే ఒక అవార్డులు ఇస్తే వాళ్ళకు పోయి మొక్కుతున్నాము. అరే నా పూర్వీకుల్ని మానభంగం చేసి చంపారు, మీరు అంత గొప్పోళ్ళు అని చెప్పేసి వెళ్ళి మొక్కుకుంటున్నాము. మాకు కడుపులు రావట్లేదు, మాకు కాళ్ళు రావట్లేదు, మాకు మాయరోగం రావట్లేదు, అన్నీ మీరే తీర్చాలని చెప్పేసి వెళ్ళి మొక్కుకుంటారు. ఎందుకు? అదే మన దేవుళ్ళు ఉన్నారు కదా, మీరు హిందువులుగా మిగలండి అని చెప్తున్నా. హిందువులుగా ఉండండి అని చెప్పడమే తప్పైతే ఆ నేరం నేను 100 సార్లు చేస్తాను. మాధవి గారు, ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని ఆరాధించాలి అనేది కూడా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం. హిందువులు కాబట్టి హిందువులు ఈ దేవుణ్ణే మొక్కండి అని హిందువులుగా మనం వేరే వాళ్ళకి చెప్పే హక్కు మనకుందా? 100% ఉంది. ప్రపంచానికి, విశ్వానికే నీతి చెప్పినటువంటి దేశం ఇది. ఇది కర్మభూమి. ఇక్కడ అదే అంటున్నారు కదా, ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు పూజ చేసుకోవచ్చు. ఏ ఐడియాలజీ మీది? ఏ ఐడియాలజీకి ఏ దేవుడు లేరు చెప్పండి? ప్రతి ఐడియాలజీకి ఒక దేవుడు మనకే ఉన్నాడు కదా.
నీకు శౌర్యం కావాలా, వీరత్వం కావాలా, లేకపోతే నీకు సరదా కావాలా, సంతోషం కావాలా, లేక చిన్నపిల్లల నేచర్ కావాలా, అన్ని రకాలైనటువంటి దేవుళ్ళు మనకే ఉన్నారు కదా. సో అసలు మేము దేవుణ్ణే నమ్మమబ్బా, మేము ఓన్లీ స్పిరిచువాలిటీ, మేము ఆత్మ సంబంధిత. చెట్టును మొక్కు, చెట్టు గాలి ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, నీకు బ్రతికిస్తుంది. లేకపోతే నువ్వు లేవు. నింగి నేల నీరు నిప్పు గాలి అన్నిటిని మొక్కు. అదే కదా మనం గ్రాటిట్యూడ్ చూపించేది. నీకు ఏం తక్కువైందని ఒక ఆఫ్ఘనిస్తాన్ వాడు వచ్చి నీకేం నీతి చెప్తున్నాడు అని అడుగుతున్నా. నేను నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నిజం చెప్తే మీకు నచ్చట్లేదు అంటే నేను జాగృతం చేసి పని చేస్తున్నాను. జాగృత పరచడం ఈ దేశంలో నేరం అయితే ఆ నేరం మరీ 100 సార్లు చేస్తాను నేను అంటున్నా. నా అన్వేష్ కూడా హిందూ మతం, హిందూ ధర్మం, సీతమ్మ గురించి కూడా కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆయన మీద కేసు ఫైల్ అయింది. దీని మీద మీరేమంటారు? నేను లాస్ట్ మంత్ ఒక వీడియో చేయడం జరిగింది అతని మీద. ఎంతసేపు భారతదేశము పాకిస్తాన్ ఒక బూచి చూపించి బ్రతుకుతుంది ప్రభుత్వము అని. అతనికి ఒక కౌంటర్ చేసిన జస్ట్ 20 డేస్లోనే అతను చెప్పిన ఆ బూచి వాళ్ళే బూచి పనులు చేశారు. అంటే ఆమ్దం గింజల నుంచి పాయిజన్ తయారు చేసి 1,00,000 మందిని చంపాలనుకోవడం, కారులో బాంబులు పెట్టడం, డాక్టర్లే టెర్రరిస్టులకు మారటం, జిహాదీ తప్పు కాదు అని చెప్పేసి ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్లు మాట్లాడడం. ఇదంతా ఎవరు ప్రొవోక్ చేశారు? పాకిస్తాన్ వాళ్ళే ప్రొవోక్ చేశారు. భారతదేశము పాకిస్తాన్ని బూచిగా చూపించలేదు. వీధిలో మన హైదరాబాద్ గల్లీ దగ్గర నుంచి ఢిల్లీ వరకు వీధిలో పిల్ల పాముల్లాగా పాకి ఉన్నారు. అవకాశం దొరికితే మనల్ని చంపాలని చూస్తున్నారు. ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఈ మతం కోసమే చంపాలనుకుంటున్నారు. వాళ్ళకి వేరే ఇంటెన్షన్ ఏం లేదు. వాళ్ళ మతాన్ని మొత్తం విస్తరింపజేయడమే వాళ్ళ ఒక టార్గెట్. సో కాబట్టి అతను అలాంటి మాటలు మాట్లాడినోడు, మిషనరీ స్కూళ్ళల్లో చదువుకున్నాడు. మరి సీతమ్మ తల్లి మీద, ద్రౌపది మీద అలాంటి కామెంట్లు చేయక, అవి మిషనరీ స్కూళ్ళల్లో చెప్తారు. సీతమ్మ తల్లి టీషర్ట్ వేసుకుందా, ద్రౌపది టీషర్ట్ వేసుకుందా, ఎందుకు రేపులు చేశారు? సీతమ్మను ఎవరూ రేప్ చేయలేదు, ద్రౌపదిని ఎవరూ రేప్ చేయలేదు. అసాల్ట్ జరిగింది. ఎస్, వాళ్ళతో సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లారు, ద్రౌపదీదేవి చీరను లాగారు. కానీ లాగుతుంటే అక్కడ ఆమె అలా పడిపోలేదు. శ్రీకృష్ణుడు వచ్చి కాపాడాడు. ఈ నీతి మనకు కూడా నేర్పించారు. సో కృష్ణుల్లా బతకమని చెప్పారు అంతే తప్ప లాగుతున్న కౌరవుల్లాగా బతకమని చెప్పలేదు. సో ఇలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు చూడండి, వీళ్ళని కొట్టాలి ఫస్ట్. ఎందుకంటే భారతదేశాన్ని కించపరిస్తే మన దేశంలో చెత్త ఉంది, ఎవరా చెత్త వేసింది? ఇలాంటి చెత్త ఎదవలే వేశారు. అవునవును, మన దేశం మొత్తం చెత్త ఉంది అని కామెంట్లు చేస్తున్నారు చూడు. ఇట్లాంటి ఎదవలు ఫాలో అవుతున్నారు. ఈ ఎదవలు ఫాలో అయినంత కాలం ఎదవలు మేము హీరోలమనే ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఆ ఎదవ కూడా హీరో అనే ఫీల్ అవుతున్నాడు. నేను ఒక 6 months బ్యాకే ఈ బెట్టింగ్ యాప్స్ మీద అతను చేస్తే హీరో అన్నాడు కదా. ఆ రోజు కూడా నేను మీడియాకు ఒకటే సమాధానం చెప్పాను. అతని వీడియో ఓపెన్ చేస్తే చాలు, పాపలు పిచ్చులు ఆటగాడు అంటున్నాడు, మీరు కూడా వచ్చేయండి ఆట ఆడుకుందాం పిచ్చుల మీద అని ఒక అమ్మాయిని అబ్జెక్టిఫై చేస్తున్నాడు కదా. సో అతని ఫాలోవర్స్కి ఏం చెప్తున్నాడు? అరే నాలాగా మీరు పాపలతో తిరగాలి అంటే మీరు ఇట్లా ఫారిన్ కంట్రీ రావాలి, మీరు తొందరగా డబ్బులు సంపాదించాలి. మరి తొందరగా డబ్బులు సంపాదించాలంటే బెట్టింగ్ ఆడాలి కదా. ఏం చేస్తున్నాడు? ఒరే ఎదవా, ఎన్నిసార్లు చెప్పాలరా ఎదవ పనులు చేయొద్దని అన్నట్టుంది అది. ఇప్పుడు ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మగవాళ్ళు, అది కూడా సినిమా హీరోలుగా పేరు తెచ్చుకున్న వాళ్ళే చెప్తున్నారు. అన్నిటికీ మించి ఆడవాళ్ల శరీర అవయవాల్ని సరుకు సామాన్లతో పోల్చడాన్ని మనం ఎలా చూడాలి? శివాజీ గారి వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఆయనకి కౌంటర్ ఇచ్చారు అనసూయ. ఇప్పుడు ఆయన వీళ్ళిద్దరి మధ్యలోకి నాగబాబు గారు వచ్చారు. వీటన్నిటి మీద పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈ ఎపిసోడ్ మీద నేను ఒక రోజు ఫేస్బుక్లో నా ఒపీనియన్ షేర్ చేయడం జరిగింది. వెంటనే జనాలు వచ్చేసి ఓహో నీకు ఇప్పుకొని తిరగడం ఇష్టమా అన్నారు. అంటే జనాలు ఏంటంటే అయితే ప్రకృతి లేకపోతే వికృతి, మధ్యలో ఇంకేది లేదనుకుంటారు. నాకు అన్నం ఇష్టం లేదంటే నేను వెళ్ళిపోయి వెంటనే గడ్డి తింటా అని కాదు దాని మీనింగ్. అంత విచక్షణారహితంగా ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రజల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఏదంటే కరోమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం, వాళ్ళకి వీళ్ళకి ఎందుకు? నా సొంత అభిప్రాయం చెప్పమంటే నేను చెప్తా. ఇక వాళ్ళ గురించి వీళ్ళ గురించి నేను మాట్లాడను. నేనే చాలాసార్లు వీడియోలు చేస్తాను. అమ్మాయిలు కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకోండి, బట్ బీ మోడ్రన్. మీకు నచ్చింది మీరు స్లీవ్లెస్ వేసుకోండి, బ్యూటిఫుల్గా ఉండండి, కానీ అసహ్యంగా ఉండొద్దని నేనే చెప్తాను. ఎందుకంటే మనకు ఫస్ట్ ఇలా చూడంగానే వావ్ అనిపించాలి అంతే తప్ప అనిపించకూడదు. మనకే అలా అనిపిస్తే మగోడికి అలా అనిపించడంలో తప్పలేదు. ఎందుకంటే చూస్తున్న మనకే ఇంకొక ఆడపిల్లని అలా చూడాలని అనిపించదు. మనకి చాలా యాక్వర్డ్గా ఉంటుంది. సో యాక్వర్డ్గా ఉండకుండా మీరు అందంగా వేసుకోండి, మోడర్న్గా ఉండండి. మీరు స్లీవ్లెస్ వేసుకుంటారా వేసుకోండి, టోన్ జీన్స్ వేసుకుంటారా వేసుకోండి, కానీ అసభ్యకరంగా ఉండదు. అవి కూడా కొంతమంది వేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటాయి. అండ్ మన పర్సనాలిటీ, నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. డ్రెస్ కంఫర్ట్ అంటే ఏంటో తెలుసా? మన పర్సనాలిటీకి నప్పకుండా ఉండేవి, ఏదో మార్కెట్లో దొరికేవి మనం వేసుకోకూడదు. మార్కెట్లో వాళ్ళు వేసుకున్నారు కాబట్టి అది మన శరీరానికి సెట్ అవుతుందా లేదా? సరే నేను సన్నగున్నా అని అన్ని డ్రెస్సులు నాకు సెట్ అవుతాయి అంటే అవ్వవు. కొన్ని నాకు సెట్ అవుతాయి, కొన్ని నాకు సెట్ అవ్వవు.
అవి మన బాడీ మీద అందంగా కనిపించాలి. అంటే మనం అది వేసుకుంటే మన బ్యూటీ ఎన్హాన్స్ అవ్వాలి, లేదా మన బ్యూటీని ఆ బట్టల వల్ల దానికో బ్యూటీ ఇవ్వగలగాలి. ఈ రెండింటిని క్రాస్ చేసి కేవలం మార్కెట్లో ఉన్న బట్టలు వేసుకుంటామంటే కాదు. చాలామందికి వాళ్ళు పర్సనల్గా బట్టలు వేసుకోవడం ఇష్టం, స్కిన్ చూపిస్తూ బట్టలు వేసుకోవడం ఇష్టం. అఫ్ కోర్స్ వాళ్ళు వాళ్ళ కోసమే రెడీ అవుతున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. అలా బట్టలు వేసుకుంటున్న అమ్మాయిలకి లైకులు కొడుతూనో బూతులు తిడుతూనో రిపోర్ట్లు కొట్టకుండా వాళ్ళకు ఫాలోవర్షిప్ పెంచిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఇక్కడ ఆడదాని ఒక్కడిదే నేరం అని ఈరోజు ఆడదాని మీద నేరం వేసేస్తున్నారు కదా. వాళ్ళకు పెంచి పోషించి లైకులు కొట్టిన వాళ్ళు ఎవరు? ఈ సమాజంలో మనుషులు కదా. మేము హేట్ చేస్తూనే కామెంట్ పెడుతున్నా, హేట్ ఎందుకు చేస్తున్నావు, బ్లాక్ చేయి నువ్వు. కాదు, ఈరోజు హేట్ చేయాలి, మళ్ళీ ఆ ఫోటో చూడాలి, రేపు హేట్ చేయాలి, మళ్ళీ అమ్మాయి పెట్టిన ఇంకో ఫోటో వీడియో చూడాలి. ఎందుకు? బ్లాగ్ కొట్టు, రిపోర్ట్ కొట్టు, అప్పుడు ఫాలోవర్సే పెరగరు కదా. అండ్ వాళ్ళు స్కిన్ షో చేస్తున్న కొద్దీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్గా పెరుగుతున్నారు. వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళకి వెబ్ సీరియల్ వస్తున్నాయి, టీవీ ఛానల్లో ఆఫర్లు వస్తున్నాయి, వాళ్ళకి సినిమాలు ఆఫర్లు వస్తున్నాయి. వాళ్ళు స్కిన్ షో చేస్తేనే ఆఫర్లు ఇస్తున్నారు. ఓన్లీ తెర మీదే చెయ్యాలి అని చెప్పేసి ప్రొడ్యూసర్లు ఏం చెప్పట్లేదు కదా. ఇక్కడ ఎవరు పాత్రదారులు అవుతున్నారు? సమాజం పాత్రదారులు అవుతున్నారు. అండ్ వాళ్ళని నేను కొంతమంది ఫాలో అయ్యాను. వాళ్ళు స్టార్టింగ్లో శారీలు కట్టుకుండేవాళ్ళు, తర్వాత కొంచెం నడుము చూపించడం స్టార్ట్ చేశారు, దాంతో వాళ్ళకి ఫాలోవర్స్ పెరిగారు. దాని తర్వాత క్లీవేజ్ చూపించడం శారీనే తర్వాత క్లీవేజ్ చూపించడం స్టార్ట్ చేయగానే కొలాబరేషన్స్ పెరిగినాయి, షాప్ ఓపెనింగ్లు పెరిగినాయి, ఇన్ని వచ్చినాయి. అంటే దీనికి ఎవరు సహకరిస్తున్నారు? ప్రజలు సహకరిస్తున్నారు కదా. అంటే అలా చేస్తేనే మేము కొలాబరేషన్స్ షాప్ ఓపెనింగ్లు ఇస్తామని వాళ్ళు సెలబ్రిటీ వాళ్ళేమనుకుంటున్నారు, పొట్టకుట్టి కోసం ఓకే మాకు 4 డబ్బులు వస్తున్నాయి కదా, సో మనం కొంచెం గుడ్లిప్పితే మనకు ఆఫర్స్ వస్తున్నాయి కదా. నేను నిజంగా చీర కట్టుకొని ఉన్న రోజులు ఎవ్వరూ మనల్ని పట్టించుకోలేదు అనుకున్నారు కదా. అండ్ యాక్చువల్లీ అది నిజం. సో ఇక్కడ ఎంతమంది పాత్రలు ఉన్నాయి? ఆ అమ్మాయి ఒక్కదాన్నే పాత్ర ఉందా? ఇంకొంతమంది ఆడోళ్ళు ఉన్నారు, చీరలే కడతారు కానీ ఓన్లీ బ్యాక్ షాట్లు తీసి పెడతారు. మాధవి గారు బీజేపీలో జాయిన్ అయ్యారు, సనాతన ధర్మం గురించి కూడా చాలా యాక్టివ్గా మాట్లాడుతూ ఉంటారు. అయితే మరి పార్టీ వ్యవహారాల్లో పెద్దగా ఎక్కడ కనిపించరు మీరు? 3.5 years అంటే 2018లో జాయిన్ అయ్యా, 19లో కంటెస్ట్ చేసా, 2021 చాలా యాక్టివ్గా ఉన్నా. తర్వాత ఫిజికల్గా గ్యాప్ తీసుకున్నా. అంటే ఫిజికల్ యాక్టివిటీస్, వాళ్ళ సభలకు వెళ్ళటం కానీ, మీటింగ్స్కి వెళ్ళటం కానీ, ఇలాంటి వాటికి గ్యాప్ తీసుకున్నాను పూర్తిగా. బట్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటాను నేను. సో పార్టీ వేరు, హిందుత్వం వేరు. ఎందుకంటే నా పుట్టుకతో హిందుత్వం వచ్చింది, పార్టీ అనేది పుట్టుకతో రాలేదు. బట్ మా ఫ్యామిలీ గ్రాండ్ పేరెంట్స్ ఉన్న దగ్గర నుంచి ఇది జనసంఘ పెట్టిన కాలం నుంచి ఫాలో అయ్యేవాళ్ళు. సో అది వేరు, ఇది వేరు. అది వంశపారంపర్యంగా బీజేపీ మీద అభిమానం, ఇష్టం అనేది వచ్చింది. కాకపోతే అప్పుడు మన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పట్లో ఇక్కడ లేదు, బీజేపీ లేదు. సో టీడీపీ పెట్టే వరకు మా తాతగారు కానీ మా అమ్మమ్మ కానీ ఓటే లేదంట. ఇది మా ఇంట్లో వింటూ పెరిగా నేను. అండ్ సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఆ పార్టీ, ఆ ఐడియాలజీ ఈజ్ డిఫరెంట్. బట్ బీజేపీ అంటే హిందుత్వ అంటే బీజేపీ అన్నది దాని నుంచి నాకు వచ్చింది కాదు. ఇది చిన్నప్పటి నుంచి మా అమ్మ నా మీద రుద్దింది. బలవంతంగా గుడికి పట్టుకెళ్ళి బలవంతంగా పూజలు చేయించి, బలవంతంగా ఉపవాసాలు ఉంచిపించి, ఇలా నాకు మా అమ్మ భక్తి మార్గాన్ని, హిందుత్వము అండ్ స్కూల్లో మనకు చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి రామాయణ మహాభారత చిన్న పాఠాలు చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ ఊర్లో గుడికి వెళ్ళడం వల్ల ఎక్కువగా మా ఊర్లో రామాలయం ఉండడం వల్ల సో అక్కడి నుంచి వచ్చింది తప్ప సో అదే రాజకీయ పరంగా వచ్చింది కాదు. బట్ పీపుల్ ఏంటంటే రెండింటిని కలిపేస్తారు, వాళ్ళు ఎలా కలుపుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. 2019లో కంటెస్ట్ చేశారు, ప్రజలతో ట్రావెల్ చేయడం, ఎలక్షన్స్లో పాల్గొనడం, ఇవన్నీ ఎలా అనిపించాయి? నాకు ఇట్ వాజ్ ఎ హ్యాపీ టైం. నేను నా జాబ్ చేశాను, నా డ్యూటీ లాగా నేను చేశాను. ఓకే, పార్టిసిపేట్ చేయాలనుకున్నాను, పార్టిసిపేట్ చేశాను, తిరిగాను. సో జనాల పల్స్ ఎలా ఉందో తెలుసుకున్నా. అది ఎలా ఉన్నా నాకు ఓకే, ఎందుకంటే నేను ఇష్టపడి చేసిన పని. అది ఫెయిల్యూర్ వస్తుందని మాకు ముందే తెలుసు. ఫెయిల్యూర్ వస్తుందని తెలిసి కూడా నేను వెళ్ళాను చూడు, ఎందుకంటే నేను పని చేయాలని డిసైడ్ అయ్యాను కాబట్టి. సో నాకు రిగ్రెట్స్ ఏం లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. 2008లో మీరు ఇండస్ట్రీకి అడుగు పెట్టారు, మంచి హిట్ కొట్టారు ఫస్ట్ సినిమాతోనే. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశారు, కానీ ఎందుకు తర్వాత బాగా స్క్రీన్కి దూరం అయ్యారు? అవకాశాలు రాలేదా, మీరే వద్దనుకున్నారా? రెండూ కాదు, కానీ నేను వద్దనుకోలేదు కాదు, అవకాశాలు ఎక్కువ రాలేదు కాదు, దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోయా. అంటే రైట్ పిక్చర్ని పికప్ చేసుకోలేకపోయా. సో అంతే. దాన్ని ఇండస్ట్రీని, అందుకే నేను ఎప్పుడు ఇండస్ట్రీని బ్లేమ్ చేయలేదు, నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటాను. నాకే సరిగ్గా పికప్ చేసుకోవడం రాలేదు, అంతే. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా అవకాశాలు ఉన్నాయి, మీరు చేయడానికి రెడీగా ఉన్నారు అంటే కూడా కొత్త ఆప్షన్స్తో, అవకాశాలతో ఉన్నారు. కానీ మరి మీరు రెడీయా? నేను రెడీనే, మళ్ళీ రీలాంచ్ అవుతాను. ఎలా చేద్దాం అనుకుంటున్నారు రీలాంచ్ అని? ఎలా అంటే లైక్ ఎప్పుడు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పాను, లైక్ వెబ్ సిరీస్ అయినా ఓకే, వెబ్ మూవీస్ అయినా ఓకే, మంచి రోల్స్ చేయాలనుకుంటున్నాను. సో మంచి రోల్స్ వస్తే డెఫినెట్గా చేస్తాను. నేను కాంట్రవర్షియల్ ఎప్పుడు ఉండను. ఇదిగో ఇలా కాంట్రవర్షియల్లో నన్ను లాగుతారు,
అంటే ఈ భారతదేశంలో నాకు నిజంగా అర్థం కాదు. భారతదేశంలో ముస్లింలు స్వేచ్ఛగా వాళ్ళ కోసం ఒక సొంత రాజకీయ పార్టీ పెట్టుకొని ప్రచారం చేసుకుంటారు, ఎవరేమనరు. వాళ్ళ స్పీచ్లు మాట్లాడుకుంటారు, ఎవరేమనరు. వాళ్ళు నమాజులు చేసుకుంటారు, వాళ్ళ అల్లా గురించి మాట్లాడుకుంటారు, ఎవరేమనరు. అలాగే క్రైస్తవులు కూడా వాళ్ళ కోసం సొంత పార్టీలు పెట్టుకుంటారు, వాళ్ళు చర్చిల గురించి మాట్లాడతారు, ప్రతి హిందువుల ఇంటికి వచ్చి మతం మారమని ఫోర్స్ చేస్తారు, దానికి ఎవరేమనరు. అరే నేను 19A ఆర్టికల్ని ఉపయోగించుకొని చాలా సభ్యత అయినటువంటి భాషలో ఇలాగా సాయిబాబా గురించి ఒక నిజం చెప్పాను. నిజం చెప్తే కూడా కోపం వస్తుంది జనాలకి. స్వాతంత్రపు అండ్ వాక్ స్వాతంత్రపు హక్కును వాడుకోవద్దు అని నన్ను కాంట్రవర్షియల్లోకి పుల్ చేసి మాధవీలత ఈజ్ ఆల్వేస్ కాంట్రవర్షియల్ అంటారు చూడు. దట్ ఈస్ ద ఇష్యూ. ఐఎమ్ నాట్ కాంట్రవర్షియల్, పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ కాంట్రవర్షియల్. కూల్ స్వీట్ హార్ట్ యాక్చువల్లీ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు, మంచి మంచి వీడియోస్ పెడుతున్నారు. అమ్మాయిలకైతే అడ్వైజులు మామూలుగా ఇవ్వట్లేదు. మరి ఎంతమంది ఫాలో అవుతున్నారో ఏంటో తెలియదు, కానీ మీరు ఏది పెట్టినా కానీ వైరల్ అవుతూ ఉంటుంది. అలాగే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. మాధవీలత గారు వాటిని ఎలా ఫేస్ చేస్తూ ఉంటారు? అంతే, లైక్ మూడ్ అంతా నార్మల్గా ఉన్నప్పుడు నవ్వుకుంటాను వాటిని చూసి. మూడ్ స్వింగ్స్ అనేవి అమ్మాయిలకి చాలా కామన్గా ఉంటాయి కదా, హార్మోనల్స్ అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు. లైక్ ఆ టైంలో మాత్రం కొంచెం కామెంట్స్ చేస్తానన్నమాట, వాళ్ళ మీద రియాక్ట్ అవుతా. మళ్ళీ నార్మల్ మూడ్ ఉంది అనుకోండి, ఓకే కూల్. మనకు హార్మోనల్ చేంజెస్ పీరియడ్ ఒకటి ఉంటుంది కదా 3 వీక్స్కి. ఆ 3 వీక్స్ ప్రశాంతంగా ఉంటా, లాస్ట్ వీక్ రియాక్ట్ అవుతాను. మళ్ళీ 4వ వారం వచ్చేసరికి ఓకే శాంతి. అయితే పిఎంఎస్ అనేది మీ విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది, చాలా ఉంటుంది. ఆ పిఎంఎస్ వచ్చింది అంటే ఆ మూడ్ స్వింగ్స్ కౌంటర్ బ్యాక్స్ పడిపోతూ ఉంటాయి సోషల్ మీడియాలో. రిమైనింగ్ టైం లైట్ తీసుకుంటాను, నేను చాలా లైట్ తీసుకుంటాను. బట్ ఎస్, కొంతమంది అమ్మాయిలు మాత్రం చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నామని ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేస్తుంటారు, ఇన్బాక్స్లో ఎక్కువగా. సో వాళ్ళకి సలహాలు ఇస్తుంటారు. చాలామంది లవ్ ఫెయిలియర్స్, చాలామంది లవ్లో స్ట్రక్ అయిపోయి లవ్ బాంబింగ్ లేకపోతే క్రమ్మింగ్ ఇట్లాంటి దాంట్లో బాధపడుతూ అక్క ఎట్లా డీల్ చేయాలి అని. ఇంకొంతమంది అక్క ప్రేమించాను కానీ వాడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అక్క, నాకు వదలాలని లేదు అలాగని ఉండాలని లేదు, ఇట్లాంటి ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్ ఆఫ్ మూడ్. ఇట్లా చాలా మెసేజ్లు పెడుతుంటారో వాళ్ళకి రిప్లైస్ ఇస్తూ ఉంటాను. మాధవి గారు, ఇప్పుడు మనం ఎలాగో పిఎంఎస్ గురించి మూడ్ స్వింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రోజుకి చాలా మంది పీరియడ్స్ అనే మాట ఎత్తడానికి కూడా భయపడుతున్నారు, మీరేమంటారు? డెఫినెట్లీ. ఎందుకంటే అది మనకు మన ఇళ్ళల్లో ఒక మగవాడిని మగవాడిలాగా పెంచట్లేదు, ఒక మగవాడు ఆడపిల్లలాగా ఎలా ఉండకూడదని చెప్పి పెంచుతున్నారు. సో ఒక తల్లి ఫస్ట్ మొదటగా తను ఒక ఆడది, తనకి తనే సిగ్గుపడిపోయి తను ఎందుకు సిగ్గుపడుతుంది, వాళ్ళ తల్లి అలా పెంచింది కాబట్టి. అలా కాకుండా ఇక్కడ అమ్మాయి అనేది నీతో పాటు కో ఎగ్జిస్టింగ్ క్రియేచర్ అని చెప్పి పెంచాలి. సో నువ్వు కో ఎగ్జిస్టింగ్ క్రియేచర్ అని చెప్పి పెంచట్లేదు. నువ్వెందుకు ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు, నువ్వు ఏడవకూడదు. నువ్వెందుకు ఇలా ఎందుకు ఇట్లా కొంచెం ఇట్లా వయ్యారంగా మాట్లాడుతున్నావు, ఆడపిల్లలాగా మాట్లాడకూడదు. నువ్వు ఎందుకు ఇంత సెన్సిటివ్గా ఉన్నావు, ఆడపిల్లలాగా ఉండకూడదు. వాడు మగవాడు, వాడు బయటికి పోతాడు, ఎన్ని గంటలకైనా వస్తాడు, నువ్వు ఆడపిల్ల నువ్వు పోకూడదు. నువ్వు అట్లా కాదు, మన చెల్లిని అక్కని అట్లా పంపించకూడదు. ఇలా కాకుండా అరే బయట కూడా నీ అక్క చెల్లెలు లాంటి వాళ్ళ నువ్వు ప్రొటెక్ట్ చేయని చెప్పాలి. ఆడు తిరుగుతాడు నువ్వు తిరగకూడదు అని చెప్తున్నారు, కానీ బయట నీకు ఏమన్నా పని మీద వేరే ఆడపిల్లలు కనిపిస్తే నువ్వు ప్రొటెక్ట్ చేయి. ఎందుకంటే తను కూడా నీ ఇంట్లో పెరిగిన లాంటి ఆడపిల్ల. ఎప్పుడు చెప్పాలి? 25 ఏళ్ళు వచ్చాక చెప్పకూడదు, ఆడికి 3 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి చెప్పాలి. అప్పుడు చెబితేనే అవుతుంది. అన్నీ చెబుతూ ఉండాలి. ఇంట్లో అక్కో చెల్లో కజినో ఇంకెవరో ఉంటారు కదా, పీరియడ్స్ వస్తాయి, ఎందుకు వస్తాయి, దిస్ ఈజ్ సైకిల్, అది వస్తేనే పుట్టుకనేది అని చెప్పగలగాలి. ఇది అపవిత్రం కాదు, ఒక ట్యాబూనే. అంటే మన పెద్దవాళ్ళు యాక్చువల్లీ ఈ ట్యాబూ వెనక ఉన్న అసలు నిజం ఏంటి, ఆమెకి రెస్ట్ ఇవ్వాలి. ఆ 3 రోజులు ఆమె రెస్ట్ తీసుకుంటే తర్వాత మిగిలిన లేకపోతే 3-5 రోజులు రెస్ట్ తీసుకుంటే ఆ 25 రోజులు ఇంట్లో కుక్క పని చేస్తుంది తను. మళ్ళీ 5 రోజులు రెస్ట్ తీసుకుంటే ఆమె శరీరం బూస్టప్ అవుతుందని చెప్పేసి ఆమెకు రెస్ట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకు సపరేట్ ప్లేట్ పెట్టేవాళ్ళు? ఫర్ హైజీన్ రీజన్స్, అంతే తప్ప అంటరాంతనం కాదు. అది ఆమెకి రెస్ట్ ఇచ్చేవాళ్ళు. పూజ చేయొద్దు ఎందుకంటే శరీరం అలసిపోతుంది, అన్ని డెకరేషన్స్ ఆమె చేసుకోవాలి కదా, ఇంటి పని చేయొద్దు ఎందుకంటే ఇంటి పని అంతా ఆమె చేస్తుంది కాబట్టి అలసిపోతుంది. తులసి మొక్క ఎందుకు ముట్టుకోకూడదు ఎందుకంటే ఆమె శరీరంలో హీట్ ఎక్కువగా ఉంటుంది, హీట్ ఎక్కువగా ఉంటే ఏ ఆకులైనా మాడిపోతాయి. దిస్ ఇస్ సింపుల్ సైన్స్ బిహైండ్ ఇట్. పచ్చళ్ళు ముట్టుకోకూడదు ఎందుకంటే పచ్చళ్ళు ఎప్పుడు జాడీ లాంటి చల్లటి ప్రదేశంలోనే ఉండాలి తప్ప హీట్ అయిన ప్రదేశంలో ఉండకూడదు. కాబట్టి ఆమె శరీరం ఇన్సైడ్ నియర్లీ 200 degrees 240 degrees అదే ఏదో అంటే మనకు వచ్చే 104కే తట్టుకోలేము, బట్ ఇంటర్నల్గా చాలా హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని ముట్టుకోవద్దు. వీటన్నిటిని అంటరాంతనంగా భావించేసి దూరం పెట్టారు. ఎందుకంటే అంత సైన్స్ని మన భారతదేశంలో చంపేశారు. మన ఒక 4-5 జనరేషన్ల వెనక ఈ సైన్స్ ఉండేది, బ్రిటిష్ వాడు వచ్చాక ఆ సైన్స్ని చంపేశాడు.
మనకు పిచ్చి సైన్స్ని నేర్పించాడు. ఆ ట్యాబు పెట్టుకొని ఇప్పుడు కూడా అదే అంటరాంతనము, అది అది అంటూ ఇది మహాపాపం అంటున్నాడు. కాదు, అది రెస్ట్. అది మగపిల్లలకు కూడా నేర్పించాలి. బాబు చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, వాళ్ళ కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, పని చేస్తే ఇంకా ఎక్కువ చిరాకు వస్తుంది. ఇప్పుడు మనం వర్కింగ్ ఇప్పుడు పీరియడ్ టైంలో కూడా వర్క్ చేస్తూ ఉన్నాము. బట్ దానివల్ల మాకేం కాలేదు కదా, ఏం కాదు. 35 ఏజ్ రాగానే నడుము నొప్పులు వస్తాయి, తలకాయ నొప్పులు వస్తుంది, వీక్నెస్ వస్తుంది, షోల్డర్ పెయిన్లు వస్తున్నాయి, అన్నీ వస్తాయి. పూర్వకాలం వాళ్ళు 80 ఏళ్ళు వచ్చినా వాళ్ళు ఇంకా పని చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళను ఆ 4 రోజులు అసలు ఏ పని చేయనిచ్చేవాళ్ళు కాదు. శారీరకంగా వాళ్ళకి రెస్ట్ దొరికింది కాబట్టి వాళ్ళు గట్టిగా ఉండేటోళ్ళు, మంచి ఆహారం తీసుకునేటోళ్ళు. మనకు పని చేస్తున్నాం, ఊరికే పైకి పని చేస్తున్నాం, కానీ ఎన్ని రోగాలు ఉండాలో లోపల అన్ని రోగాలు ఉంటున్నాయి. ఎందుకంటే వీఆర్ నాట్ టేకింగ్ రెస్ట్ ఆన్ పీరియడ్స్. సింపుల్ థింగ్ ఇది మగపిల్లలకు కూడా చెప్పి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు దాన్ని అసహ్యంగా చూడరు. బట్ స్టిల్ నవడేస్ బాయ్స్ లిటిల్ బిట్ చేంజింగ్. దే ఆర్ గోయింగ్ టు మెడికల్ షాప్, దే ఆర్ బ్రింగింగ్ ప్యాడ్స్ టు దేర్ గర్ల్ ఫ్రెండ్స్, సిస్టర్స్, వైఫ్స్, మదర్స్. కంఫర్టబుల్గా మాట్లాడగలుగుతున్నారు. ఎందుకంటే సృష్టి అక్కడి నుంచే మొదలవుతుంది. సృష్టిని అసహించుకునే పని మగాడికి నేర్పేవి. మీరు ఇండస్ట్రీకి వచ్చిన టైంలో ఇక్కడ మనుషులు ఎలా ఉంటారు అనేది పెద్దగా ఐడియా లేకపోవచ్చు, కానీ రీఎంట్రీ ఇస్తాను, రీలాంచ్ అవుతాను అంటున్నారు కదా. ఇప్పుడు ఎవరినైనా ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసేంత ధైర్యం మీకు వచ్చేసింది, ఆ మెచ్యూరిటీ కూడా వచ్చినట్టేగా కనిపిస్తుంది. ఇక మీదట మీ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే నేనేదో ఆ చాణక్యుడి లాగా పథకాలు వేస్తానని చెప్పాలి, కానీ యాక్చువల్ నాకు అన్ని తెలివితేటలు లేవు. బేసిక్గా నాకు అన్నీ తెలివితేటలు ఉంటే నిజంగానే నేను పొలిటికల్గా క్యాప్చర్ చేసుకొని ఒక పవర్లో ఉండేదాన్ని. సినిమా ఇండస్ట్రీని గ్రాప్ చేసి ఒక కెపాసిటీనో, ఒక స్ట్రెంగ్తో ఒక 4-5 ఇల్లు, 4-5 కార్లు కొనుక్కునేదాన్ని. చాలామంది అనుకుంటారు నాకు చాలా తెలివితేటలు ఉన్నాయని. బట్ వెరీ అన్ఫార్చునేట్ ఫ్యాక్ట్ ఈజ్ నాకు అన్ని తెలివితేటలు లేవు. ఐఎమ్ లైక్ ఏ నార్మల్ అదర్ గర్ల్ అంతే. కాకపోతే డీల్ చేయడం వచ్చు, అతి తెలివిగా మాట్లాడడం రాదు, కానీ అప్పటి వరకు అనుకున్నది మాట్లాడడం వచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆ అనుకున్నది మాట్లాడడము హోల్డ్ చేసుకోవడం నేర్చుకున్నా. ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కొంత తెలిసినట్టుంది. తెలివిగా మాట్లాడడం నేర్చుకోలేదు, మాట అనాలి అంటే ఆ మూమెంట్కి హోల్డ్ చేసుకోవడం నేర్చుకున్నా. మాధవీలత తెలుగు అమ్మాయి, కానీ ఎడ్యుకేషన్ అంతా కూడా కర్ణాటకలో సాగినట్టుగా ఉంది. అసలు మీరు ఎక్కడ పుట్టారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను తెలుగు అమ్మాయే, కాకపోతే మా నాన్న రైల్వే ఎంప్లాయీ అయినందువల్ల నేను కర్ణాటకలో పుట్టా. మళ్ళీ ఆంధ్రాలోనే చదువుకున్నా, మళ్ళీ కర్ణాటక వెళ్ళి చదువుకున్నా. ఎందుకంటే మా డాడీ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల అట్లా జరిగింది. మహారాష్ట్రలో పెరిగి సో అలా జరిగింది. కానీ ఎడ్యుకేషన్ ఎస్ ఆంధ్ర, కర్ణాటక ఈ 2 ప్లేసుల్లోనే అయింది. హీరోయిన్గా కొన్ని మూవీస్ చేసిన తర్వాత ఒక బ్రేక్ తీసుకొని మీరు యూకే వెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు కదా. ఎందుకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్టా మీకు? అలా కాదు, ఆ టైంలో నాకు 2010లో యాక్సిడెంట్ అయింది. అప్పుడు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ నేను చాలా లావ్ అయిపోయాను. అప్పుడు 0 సైజ్ నుంచి కొంచెం బాగా లడ్డుగా అయిపోయాను. అండ్ అది బ్రేక్ టైం నాకు. సో ఆ టైంలో ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చదువుకోవాలని, ఏదో ఒకటి ఎందుకు మనకి ఇష్టమైందే చదువుకుందాం కదా అని చెప్పేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. నిజంగా మీ వీడియోస్లో రీసెంట్గా నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చాలా క్యూట్గా, ప్రెట్టీగా కనిపిస్తున్నారు. కంటెంట్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉంటున్నట్టున్నారు. అలాగే మీ బ్యూటీ, అలాగే డైట్ ప్లాన్స్, ఈ సీక్రెట్స్ అన్నీ కొంచెం చెప్పండి మాకు. సీక్రెట్స్ ఏం లేవు, నేను మా ఇంట్లో చేసిన ఫుడ్డే తింటాను, మా అమ్మ చేసిన ఫుడ్ తింటాను అంతే. వంట చేస్తారా? చేస్తాను. అందరు అడిగే క్వశ్చనే అనుకుంటా, మళ్ళీ నేను అడుగుతున్నాను, పెళ్ళెప్పుడు? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంట. మళ్ళీ ఆ హెవెన్ నుంచి ఎవరన్నా వచ్చి చెప్తే జరుగుతుంది. ఎలాంటి అబ్బాయి కావాలి? మనిషి. కొన్ని క్వాలిటీస్ కోరుకుంటాం కదా అమ్మాయిలు. క్వాలిటీస్ అంటే ఏముండాలి? నాకున్న క్వాలిటీస్ సమాజంలో దొరకడం చాలా కష్టం, అందుకే దొరకట్లేదేమో. నాకు నచ్చిన వాళ్ళు నాకు దొరకట్లేదు, సో దొరికేటోళ్ళు నాకు నచ్చట్లేదు. బికాజ్ ఆ క్వాలిటీస్ రీచ్ అవ్వకనేమో. నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను, చాలా జెన్యూన్గా ఉండాలి, ఉమెన్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏ ఉమెన్ అయినా సరే, మన ఉమెనే కాదు బయట ఏ ఉమెన్ అయినా, ఆమె ఏం పని చేసుకుంటున్నా సరే ఒక వ్యభిచారికైనా చాలా గౌరవంగా ఆమె అని హుందాగా మాట్లాడేటటువంటి మనస్తత్వం ఆ మగవాడికి ఉండాలి. అండ్ మహిళలో ఈమె ఇండిపెండెంట్గా ఉండే లక్షణాన్ని అతను తొక్కేయకూడదు. అభిప్రాయాలకు తను వీలైతే, అంటే ఆమె ఒక దీపం అయితే దాన్ని నూనె పోయాలి తప్ప దాన్ని ఆపే ప్రయత్నం చేయకూడదు. ఇట్లాంటి క్వాలిటీస్ నేను చాలా కోరుకుంటాను. ఐ డోంట్ నో,
టిపికల్ ఓల్డ్ స్కూల్. అయినా బాగుంది వినడానికి మీరు చెప్తుంటే. చాలా మంది అబ్బాయిలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా వింటారు అనమాట. ఏం చెప్పారు, ఎవరు కావాలి, ఎలాంటి అబ్బాయిలు మనకున్నాయా ఈ క్వాలిటీస్ అని చెప్పి. రీలాంచ్ అవుదాం అనుకుంటున్నారు కదా, మళ్ళీ యాక్ట్ చేయాలనుకుంటున్నారు. ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తారు? మళ్ళీ హీరోయిన్ గానేనా? అలా ఏం కాదు, నేను ఎప్పుడు కూడా చెప్పాను హీరోయిన్ గా చేయాలని కదా. హీరోయిన్ గా చెయ్యాలని ఆశ ఉంది, హీరోయిన్ గా చేశాను. బట్ ఐ వాంట్ టు ప్లే గుడ్ రోల్స్ అంతే. ఎలాంటి రోల్స్ అంటే అదే ఇది good కావాలి, roles ఎలాంటి ఇంకా. గుడ్ రోల్స్ అంటే అంతే, ఆ కథకి ఇంపార్టెంట్ ఉన్న రోల్ అంతే. ఏ హీరోతో యాక్ట్ అలా ఏం చేయాలనుకుంటున్నారు? లేదు, అలా కూడా లేదు. నో రోల్స్. స్నేహితుడు ఆ సినిమాలో మీరు నానితో యాక్ట్ చేశారు. ఇప్పుడు నాని మంచి స్టార్ అయిపోయారు. కాంటాక్ట్ లో ఉంటారా? నేను ఎవరితో కాంటాక్ట్ లో ఉండను. మ్మ్. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా లేను. మూవీ చేసేటప్పుడు కూడా నేను కాంటాక్ట్ లో లేను. మ్మ్హ్మ్. మీరు యాక్ట్ చేసిన హీరోస్లో ఎవరు మీకు బాగా కంఫర్టబుల్గా అనిపించారు? వీళ్ళతో అయితే బాగుంటుంది జర్నీ అని కొన్నాళ్ళైనా ఎవరితోనైనా ఎవరు? నేను ఎవరితో అటాచ్మెంట్ పెట్టుకోలేదు. మ్మ్. నాదంతా చాలా డిటాచ్డ్ వర్క్ మైండ్. పొద్దున్న సాయంత్రం దాకా పని చేసా వెళ్ళిపోయి మర్చిపోతా అంతే. ఎలా బిజీగా ఉంటారు? మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మాధవి గారు? నాకు నేను బిజీగా పెట్టుకుంటాను, నాకు సరిపోవు 24 hours. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశారు కదా, Yeah. ఇప్పుడు కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేస్తున్నట్టున్నారు. నాకు నేనే డిజైన్ చేసుకుంటా, ఎవరికి చేయను. మ్మ్. అంటే ఎక్కువగా ఏ క్లోత్స్ అంటే అది మీకు ఫిట్ అవుతుందో వాటినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా అడుగుతూ ఉంటారా మిమ్మల్ని? లేదు, ఎందుకంటే నేను ఫ్యాషన్ డిజైన్ స్టైలింగ్ చేస్తానని ఎవరికి తెలియదు కదా. నేను నా వరకు నేను చేసుకున్నాను. ఐ వాంట్ టు స్టార్ట్ ఏ బోటిక్. ప్లాన్ చేసా, 2015లో ప్లాన్ చేసా, ఈ ఇయర్ కూడా ప్లాన్ చేసా. 2015 ప్లాన్ చేసా, 25 ప్లాన్ చేసా, అది వర్క్ అవ్వలేదు. బట్ ఎందుకలా గ్యాప్ వస్తున్నట్టుంది? ఐ డోంట్ నో, సమ్హౌ నేను ఒక్కదాన్ని దాని మీద ఫోకస్ చేసి చేసుకోలేను. బట్ ఐ నీడ్ సమ్వన్ హూ సపోర్ట్స్ ఎగ్జాక్ట్లీ నా మైండ్ సెట్కి, నాతో ట్రావెల్ చేయడానికి, నా స్టైలింగ్కి కరెక్ట్గా ఉండే నా ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటున్నాను. బయట వాళ్ళని చూస్ చేసుకోవట్లేదు నేను. ఐ వెరీ లెస్ ఫ్రెండ్స్. నాకు ఒకటే ఫ్రెండ్ ఉంది, సో తనతోనే ప్లాన్ చేసా కానీ తనకు అవ్వట్లేదు. బట్ ఏదో ఒక రోజు డెఫినెట్గా పెడతాను, నా బ్రాండ్ బయటకు వస్తుంది. మీరు కన్నడలో అంటే కర్ణాటకలో చాలా కాలం ఉన్నారు, కానీ సినిమాలు పెద్దగా అక్కడ చేసినట్లేరు. లేదు, నేను సినిమాల కోసం పోలేదు, నేను జాబ్ కోసం వెళ్ళాను కదా. ఏం జాబ్ చేశారు? బెంగళూరులో 2015 నుంచి ఐ వాజ్ డూయింగ్ జాబ్. సినిమాలు చేయకుండా ఎలా బతుకుతాను అనుకున్నారు? అదే ఇన్కమ్ సోర్స్. ఐ వాజ్ డూయింగ్ జాబ్. అఫీషియల్లీ నేను ట్యాక్స్ కడతాను నా శాలరీ నుంచి. ఏం జాబ్ చెప్పచ్చు కదా. ఐ వాజ్ ఇంటూ ఐటీ కదా, ఎప్పటి నుంచో ఐటీలో ఉన్నారా? చాలా ఎల్ఎల్బి మందికి కూడా తెలుసు. చేస్తున్నట్టున్నారు. అది అప్పుడు చదువుకునేటప్పుడు, అంతే Not yet మధ్యలో finished. మధ్యలో ఆపేశారు నాకు ఎల్ఎల్బి. నచ్చలేదు లా కనిపించలేదు. ఎస్ లాలెస్ అనిపించిందా? ఎస్ ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు, ఆపేశారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్నారు 2015 నుంచి. ఎస్ ఓ నైస్. అయితే చాలా బిజీగా 3 ఉన్నట్టే. కంపెనీస్ షిఫ్ట్ అయ్యాను. అది ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ ఇప్పుడు సినిమా చేస్తే సినిమా అనేది ప్రపంచం చూస్తుంది, సోషల్ మీడియా ప్రపంచం చూస్తుంది. Correct. ఇలా మీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు ఏం చేస్తున్నానంటే జాబ్ చేస్తున్నాను అని చెప్తాము. Hmm. సో దాన్ని తీసుకొచ్చి ప్రపంచం మొత్తంకి నా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు, నా ఫ్రెండ్స్కి తెలిస్తే చాలు కదా. నేను ఐటీ కట్టేటప్పుడు నా ఆడిటర్కి తెలిస్తే చాలు కదా, ఊరందరికి తెలియాల్సిన అవసరం లేదు కదా. మాధవి గారు, అసలు లైట్స్, కెమెరా, యాక్షన్, అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి మీరు ఒకేసారి ఐటీ ఫీల్డ్ వైపు వెళ్ళి జాబ్ చేయడం అంటే ఎలా ఉంది? బాగుందా మీకు అదంతా? బాగేం లేదు, నాకేం ఇష్టపడి వెళ్ళలేదు. ఇట్స్ ఫర్ జస్ట్ బ్రెడ్ అండ్ బటర్, అంతే. బతకాలి కదా, రియల్లీ? అంతే. మళ్ళీ ఎందుకు ఇండస్ట్రీలో డబ్బులు కుక్కని కొడితే రావు, డబ్బు చెట్లకు కాయవు. దిస్ అ సింపుల్ థింగ్. చాలా మంది అంటారు కుక్కని కొడితే డబ్బులు రాలుతాయి, చెట్టుకి డబ్బులు కాస్తాయి, ఎవరో జనాలు ఇచ్చేస్తారు. ఎవరు రారు. మన పని మనమే చేసుకోవాలి, మన తిండి మనమే తినాలి. సో నా కష్టం నేను చేస్తే, నా కంపెనీ నాకు శాలరీ వేస్తే, మా అమ్మ వండి పెడితే నేను తింటాను. ఇది నిజం. ఈ నిజం చాలామందికి డైజెస్ట్ అవ్వని వాళ్ళని ఒప్పించడానికి నేను ఇక్కడ లేను. ఎందుకంటే నేను నా కోసం ఉన్నాను, ఎవరి కోసం లేను. నేను నా కోసం, నా ఫ్యామిలీ కోసం ఉన్నా. నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే మన సోషల్ మీడియాని వాడుకొని జనాలకు చెప్తా. దట్స్ ఇట్. మాధవిలత సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గా, యాక్ట్రెస్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి మాధవిలతకి అవకాశాలు లేకపోవడమా, లేదంటే ఉన్న వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేక బ్రెడ్ అండ్ బటర్ కోసం జాబ్ చేయాల్సిన పరిస్థితి? నేను జాబ్ చేస్తున్నానండి, నేను అడక్కుని తినట్లేదు. బాగుందండి, జాబ్ చేయడం గ్రేట్ థింగ్ కదా. అదే అంటున్నా. నేను ఏదో కష్టపడిపోయి, పాపం చాలా మంది కష్టపడ్డట్టు చెమట వచ్చి ఎంతో కష్టాలు పడి వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తుంటారు. వాళ్ళందరికంటే నేను గాడ్కి చాలా థ్యాంక్ఫుల్.
నేనేం అంత కష్టపడి చేయట్లే. ఓకే, నా ఫ్రెండ్స్ దగ్గర ఫీల్ అయ్యా ఫ్యూ ఇయర్స్ బ్యాక్, నిజాయితీగా ఉంటే ఎవ్వరు పని ఇవ్వరు, మనకి నిజాయితీగా ఉంటే అసలు డబ్బులే రా అంటే, నేను ఎందుకు అలా అనుకుంటావు, నువ్వు మంచిగా చదువుకున్నావు కదా మన కంపెనీలో చేసుకో అన్నారు. ఓకే ఫైన్, నేను బయట వాళ్ళ దగ్గర ఎప్పుడు లేదా, నా ఫ్రెండ్స్ కంపెనీస్లోనే నేను వర్క్ చేస్తాను. బట్ ఐ వర్క్ ఫ్రమ్ హోమ్. నేను మళ్ళీ ఆఫీసులకు వెళ్ళి కూడా పని చేయను. ఓకే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చాలా మంది హీరోయిన్స్ కావచ్చు, యాక్ట్రెస్లు అనుకుంటూ ఉంటారు కదా. మీకు ఎప్పుడైనా అలాగా జాగ్రత్త పడాలి ఇప్పుడే అని ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అనిపిస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు అనిపిస్తుంది, తెల్లారాక మర్చిపోతారు మళ్ళీ మామూలే. మీలాగా చాలా మంది హీరోయిన్స్, సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు పార్టీల్లోకి వస్తున్నారు, కానీ ఆ తర్వాత ఎక్కువ రోజులు అక్కడ ఉండలేకపోతున్నారు, మళ్ళీ వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు, ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది కూడా తెలియట్లేదు. మేబీ ఒక 2-3 విషయాలు నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ ఏంటంటే, సెలబ్రిటీస్ ఇలా పాలిటిక్స్లోకి వస్తే చాలా ఎక్కువ వాల్యూ, ఇంపార్టెన్స్ ఇచ్చి రెడ్ కార్పెట్ వేస్తారు సో అని చెప్పేసి వస్తారు. ఆనెస్ట్లీ నేను అందుకు రాలేదు. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఎట్లా ఉంటుంది ఇక్కడ వీళ్ళది అని చెప్పేసి. సినిమా ఇండస్ట్రీ అనేది రెడ్ కార్పెట్, రాజకీయం అన్నది రెడ్ కార్పెట్ అయితే కాదు. అలా వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలో దక్కినంత గౌరవం రాజకీయంలో వాళ్ళకి దక్కదు, అంత విలువ వాళ్ళకు ఉండదు. సో ఉండని కారణంగా కొన్నాళ్ళు ఉండేసేసి ఆ విలువ లేకపోతే వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ పోస్ట్ కూడా ఏం పెద్దగా ఇవ్వరు. సో ఏ పోస్టు లేకుండా, ఏ విలువ లేకుండా ఉత్తగా ఏదో కార్యకర్తలాగా ఉండడం సెలబ్రిటీస్కి ఇష్టం ఉండదు. సో ఆ కారణం చేత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసేసి, డబ్బు అనేది వీళ్ళదే కరిగిపోతుంది తప్ప పార్టీ వాళ్ళేం పిలిచి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఏదో క్యాంపెయిన్కి, స్టార్ క్యాంపెయిన్గా వెళ్తే కావాలంటే డబ్బులు ఇస్తారేమో, కానీ పార్టీలో వచ్చినప్పుడు పార్టీలో కూలోళ్ళుగానే ఉంటారు తప్ప సెలబ్రిటీస్గా ఉండరు. సో ఈ రీజన్లు సరిపోతాయి వెళ్ళిపోవడానికి. బట్ నేను వచ్చింది వాళ్ళేదో మెచ్చి మేకతోలు కప్పేస్తారు, రెడ్ కార్పెట్లు వేస్తారు అని రాలేదు. నేను వచ్చింది జనాలకి ఏమన్నా మంచి చేద్దాము, దానికి రాజకీయం హెల్ప్ అవుతుందని వచ్చాను. వచ్చినప్పుడు ఓకే, నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చింది, నేను కష్టపడి పనిచేశాను, ఎలక్షన్ ట్రీ తెలుసుకున్నాను, నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. నా బాధ్యతగా నా వాయిస్, నాకున్న కేపబిలిటీ, నా వాయిస్, నా నాలెడ్జ్, నేను ఓకల్గా స్ట్రాంగ్, నేను అదే జాబ్ చేస్తున్నా ఇప్పటికీ కూడా. అందుకే పబ్లిక్ ఈవెంట్స్కి నేను ఫిజికల్గా వెళ్ళడం మానేశాను. అంటే ఒక మనిషి మళ్ళీ దీన్ని కూడా బూతులు మాట్లాడతారు, ఫిజికల్ యాక్టివిటీస్ మానేసిన అంటే దాన్ని కూడా బూతులు. సో అంటే నేను ఒక మనిషిగా అక్కడికి వెళ్ళట్లేదు. ఇది తెలుగులో చెప్తే ఇంక అంతే, నేను ఒక మనిషిగా అక్కడికి ఈవెంట్లకు నడిచి వెళ్ళట్లేదు, ఉండట్లేదు, అపియర్ అవ్వట్లేదు. అంటే పాలిటిక్స్ లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా, ఇక చాలరా బాబు అనుకుంటున్నారా? నేను అలా ఏం అనుకోలేదు కదా. నేను ఇప్పటికీ చెప్తాను, ఐఎమ్ స్టిల్ ఇన్ బీజేపీ. నాకు బేసిక్గా ఏదైనా ఒకటి పట్టుకుంటే వదిలేసి అలవాటు లేదు. ఏదైనా కానీ, ఒక ఫ్రెండ్ అయినా, ఒక వస్తువు అయినా, ఒక డ్రెస్ అయినా, ఒక పార్టీ అయినా, ఒక సినిమా అయినా చాలా ఇష్టపడి తీసుకుంటాను నేను. వదిలేయడం అన్నది నా జీవితంలో అంత ఈజీగా జరగదు. అది జరిగింది, నాకు అక్కర్లేదురా బాబు అంటే నేను అఫీషియల్గా రిజైన్ చేస్తాను. నేను బీజేపీ నుంచి తప్పుకుంటున్నానని ఒక లెటర్ సబ్మిట్ చేసి బయటకు వస్తాను. అది నా సొంత అభిప్రాయాలకే వస్తాను తప్ప వాడన్నాడు, వీడన్నాడు, నన్ను ఇంకేదో అన్నాడు అని చెప్పేసి నేను బయటికి రాను. ఎందుకంటే నాకు విలువ ఇవ్వమని నేను ఈ రోజు వరకు పార్టీలో ఎవరిని వెళ్ళి అడుక్కోలేదు. కాబట్టి నాకు విలువ ఇవ్వట్లేదు అని నేను ఏడవలసిన అవసరం నాకు ఏ రోజు రాలేదు. నేను ఆ క్రైసిస్లో ఉంటే నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. నేను ఆ క్రైసిస్లో లేను. నేను ఎప్పుడో జమానాకు ఒకసారి నాకు కావాల్సిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడతారు. నేను రోజు పోయి వాళ్ళని అడుక్కోవట్లేదు కదా. నేనే రేర్ పీస్ డైమండ్ లాగా అప్పుడప్పుడు కనిపిస్తా వాళ్ళకి. సూపర్ అండి, మీలాంటి ఫైర్ బ్రాండ్స్, స్ట్రాంగ్ వాయిస్ ఖచ్చితంగా పాలిటిక్స్కి అవసరం. అలాగే సినిమాల్లో కూడా మీ రీలాంచ్, రీఎంట్రీ అనేది సూపర్ గా ఉంటుందని మేమైతే అనుకుంటున్నాం. మంచి క్యారెక్టర్స్ తో మంచి పాత్ర చేయాలని అనుకుంటున్నాం అంతే. ఎందుకంటే మేము ఇన్ని రోజులు మంచి యాక్ట్రెస్ గా మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నాం. అలాగే ఇక మీదట మీరు చేసేవి కూడా నెక్స్ట్ జనరేషన్ కి కూడా చక్కగా రోల్ మోడల్ గా ఉండేలాగా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాధవీలత గారు. థ్యాంక్ యూ.